అమ్మా! నీ వంట విషయం నాకు తెలుసు కాబట్టి, భవిష్యత్తులో ఒకవేళ మా నాన్న నన్ను సెపరేట్‌గా ఉండమన్నా నేను చచ్చినా ఉండను. హ? ఆ! సచ్చినా. ఏయ్! సాగర్, ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయవేంటి? జేబులో ఉంది చూసుకోలేదు. అయినా ఇంత చిన్న విషయానికి అంత కంగారెందుకు? ఏమైంది? ఏమైందని అడుగుతావేంటి సాగర్? ఆయన ఒట్టి చేతులతో వచ్చావేంటి? ఒట్టి చేతులతో ఎందుకొచ్చాను? ఆఫీస్‌కి తీసుకెళ్ళిన బ్యాగ్ తీసుకొచ్చాను కదా! నేను అడుగుతుంది బ్యాగ్ గురించి కాదు స్వామి. తినడానికి ఫుడ్ గురించి. అయినా నువ్వు బయట తినేస్తే సరిపోతుందా? ఇంట్లో పెళ్ళాం ఒకతుంది. అది తినకుండా ఖాళీ కడుపుతో ఉంటుందని మొగుడుగా నువ్వు ఆలోచించవా? పెళ్ళాం గురించి పట్టించుకోవా? హలో! ఆగు. ఒక్క నిమిషం ఆగు. అయినా నేను బయటెందుకు తినొస్తాను? అంటే నువ్వేం వండలేదా? ఏంటి వండేది? ఎలా వండేది? అసలు నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా లేక తెలియక మాట్లాడుతున్నావా? మనం వేరే కాపురం పెట్టాం. ఆ విషయం గుర్తుందా నీకు? మరి నువ్వు ఏం సరుకులు తెచ్చిపెట్టావని నేను వంట చేయడానికి? ఆ మాత్రం తెలీదా నీకు? అరే, ఆఫీస్ నుంచొచ్చి పాపం ఖాళీ కడుపుతో ఆకలిగా ఉండుంటుంది కదా! ఏదైనా ఫుడ్ తీసుకెళ్దామన్న ఆలోచనైనా ఉందా నీకు? ఇలాగేనా భార్యను చూసుకునేది? ఇంటికొచ్చేంత వరకు ఇంట్లో పరిస్థితి ఏంటో నీకు తెలీదు. పెళ్ళాం తినడానికి ఏదైనా ఉందో లేదో నీకు తెలీదు. ఇదేనా కాపురం పెట్టే విధానం? పెళ్ళాన్ని చూసుకునే బాధ్యత? అరె! ఏదో పొరపాటయిపోయింది. దానికి ఎందుకంత సీరియస్ అవుతున్నావు? ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పెడతానుండు. ఇప్పుడే తిందాం. నువ్వేం ఆర్డర్ పెట్టక్కర్లేదు. నువ్వే తిను. నర్మదా! నర్మదా! మింగు. గొంతుకు అడ్డం పడితే ఏదైనా తేడా కొట్టేను. అత్తయ్య, ప్లేట్ ఇవ్వండి. ఏవండి వేదవతి గారు, ప్లేట్ అడిగామండి. ఆ ఆ, ఆ, ఆ. అన్నం పెట్టమని స్పెషల్‌గా అడుకోవాలా? మాట్లాడితే 25 ఏళ్ల సంసారాన్ని, 5గురు పిల్లల్ని పెంచి పెద్ద చేశాను. ఇంత పెద్ద కాపురాన్ని చక్కదిద్దాను, తీర్చిదిద్దాను అనంటారు. కానీ ప్లేట్ పెట్టాక అన్నం పెట్టాలని మాత్రం తెలీదు. హ్మ్. కూరల్ని ఎదురింటి వాళ్ళ దగ్గరికెళ్ళి అడుక్కోవాలా? వాళ్ళకి మనకి పడదు వదినా. వాళ్ళు అసలే రాక్షసుల బ్యాచ్. ఆ బ్యాచ్‌లో ఒక పిల్ల రాక్షసి రోజు ఇక్కడే ఉండటం మనం చూస్తున్నాం కదా! హ్మ్. హ్మ్. వాళ్ళ రొమాన్స్‌ని తర్వాత చూడొచ్చు. ఫస్ట్ కూర వేయండి. ఆ, సరే సరే. ఆ, ఏయ్ హ్మ్. వంకాయ కూర అద్దరిపోయింది అత్తయ్య. ఎందుకే కాబోలు. మావయ్య గారు మీ వంటంటే పడి చచ్చి రోజు మధ్యాహ్నం భోజనానికి ఇంటికొచ్చేది. హ్మ్. హ్మ్. ఈ వంకతో మావయ్య గారిని కొంగు కట్టుకున్నారని అందరూ అనే మాట హ్మ్. నిజమే అన్నమాట. అయ్యో ఉండవే.
అసలుకే గుండె దరదరా కొట్టుకుంటోంది. నీకెక్కువ మాట్లాడకే. వదినా పచ్చడి అదిరిపోయింది. అవునా కొంచెమే ఇదిగో. మ్మ్. మ్మ్. సూపర్. అక్క ఈ ఫ్రై అయితే ఇంకా సూపర్ తెలుసా? నిజమా? అది కూడా కొంచెమే. ఆ. తిను. మ్మ్. 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 సూపర్. హలో, మీకు అసలు అత్తగారి ప్రేమ అనేది ఏమైనా ఉందా? కోడలు కెక్కిళ్ళు వస్తుంటే మంచినీళ్ళు తాగించరా? ఆ, ఆ, ఉండు. ఎంత వేరు పడితే మాత్రం మనుషులు చచ్చిపోయినా పట్టించుకోరా? ఇదిగో ఇదిగో మంచినీళ్ళు తాగు. అమ్మయ్యా, అత్తయ్య భోజనం పెట్టినందుకు థ్యాంక్స్. ఇప్పుడు కడుపు నిండిపోయింది, మనసు సంతృప్తిగా చల్లబడింది. మావయ్య, మీకు మీ అబ్బాయికి గొడవలుంటే ఉండొచ్చు, వాటితో నాకు సంబంధం లేదు. నేను ఇలాగే ఉంటాను. నాకు కుటుంబంలో అందరూ కావాలి. దయచేసి అర్థం చేసుకోండి. వద్దనుకొని తెంచుకొని వెళ్ళిపోయింది నీ మొగుడే గాని మేం కాదమ్మా. నర్మదా ఆగు. ఏంటి నువ్వు చేసిన పని? భోజనం చేసి వస్తున్నాను సాగర్, కావాలంటే నువ్వు కూడా వెళ్ళి చెయ్యి. కర్రీస్ అన్నీ అద్దరిపోయాయి. పచ్చడైతే అల్టిమేట్ అంతే. పైగా మీ అమ్మ చేతి వంట అంటే నీకు బోల్డంత ఇష్టం కదా. వాళ్ళ వంట తినడానికి నాకేమైనా సిగ్గు లేదనుకుంటున్నావా? అంటే ఇన్ని రోజులు సిగ్గు లేకుండానే తిన్నావా? ఎరా వేరుగాపురం ఉన్నాయి. అమ్మ చేతి వంట తినే అదృష్టం మిస్ అయిందని ఫీల్ అవుతున్నావా? అనవసరంగా వేరుగాపురం పెట్టానని లోపల ఏడుస్తున్నావా? దానికి ఎందుకురా ఫీల్ అవ్వటం ఏడవటం? ఎంచక్క నాన్న ఇక్కడే ఉన్నాడు కదా, వచ్చి నాన్న కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు. వాతావరణం అంతా చక్కబడుతుంది, ఆ గీత చెరిగిపోతుంది. అప్పుడు అందరం ఆనందంగా కలిసి మెలిసి ఉండొచ్చు, కలిసి మెలిసి భోంచేయచ్చు. ఏమంటావు? క్షమాపణ అడగడం నా గొంతులో ప్రాణం ఉండగా జరగదు. వీడు బాగా మా సినిమాలు చూస్తాడనుకుంటా, అలాంటి డైలాగులే చెప్తున్నాడు. సర్లే తినండి. పచ్చడేదో బాగుందంట కదా, నాకు కూడా వేయి కొంచెం. ఆ,
అబ్బా, ఆకలి చంపేస్తుంది. వద్దనుకొని తెంచుకొని వెళ్ళిపోయింది నీ మొగుడే గాని మేం కాదమ్మా. ఏరా నడిపోడా, ఆకలేస్తోందా? నువ్వు ఆకలికి అస్సలు ఉండలేవని నాకు తెలుసురా. అందుకే నీకోసం అన్నం తీసుకొచ్చాను, తినరా. పాపం, ఇప్పటికే ఆకలికి ఓర్చుకోలేక ఇబ్బంది పడుతున్నావు కదరా, తినరా. రే, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? డ్రామాలేంట్రా? మీ ఆయనేమో నన్ను కొడుకులా కాకుండా ఒక పురుగులాగా అసహ్యంగా నీచంగా చూస్తారు. మాటలతో అవమానించి చంపుతారు. నా మొహం చూస్తేనే పాపం అన్నట్టుగా కంపరం అన్నట్టుగా చూస్తారు. కాని నువ్వేమో ఇలా అన్నం ప్లేట్ తీసుకొచ్చి నా మీద ఎక్కడలేని ప్రేముందన్నట్టుగా కురిపిస్తున్నావు. దీన్ని డ్రామానికి ఇంకేమంటారు? ఏరా, ఈ అమ్మ ప్రేమ నీకు డ్రామాలా కనిపిస్తోందో? నా కొడుకు పస్తున్నాడని ఈ కన్న పేగు తల్లడిల్లడం నీకు నాటకంలా అనిపిస్తోందా? కన్న బిడ్డ కడుపు నింపడం కోసం ఈ అమ్మ పడుతున్న ఆరాటం నీకు అబద్ధపు ప్రేమ కురిపిస్తున్నట్టుగా కనిపిస్తోందా? రే, అమ్మ కన్నీళ్లలోనూ పాలలోనూ కల్తీ ఉండదురా. తిన్నానా? ఏంటమ్మా ఏమన్నావు? నేను తినకుండా పస్తున్నందుకు నీ కన్నపేగు తల్లడిల్లిపోతుందా? కన్నబిడ్డ కడుపు నింపాలని అమ్మ ప్రేమ ఆరాటపడుతుందా? అందుకే నా కోసం అన్నం పట్టుకునొచ్చావా? మరి ఇదే ప్రేమ ఇందాకేమైందమ్మా? నేను అన్నం తినిన విషయం నీకప్పుడే అక్కడే తెలుసు కదా. మరి ఈ కన్న ప్రేమ అక్కడేమైందమ్మా? ఒరే నడిపోడా, అన్నం తినరా అని ఇదే ప్లేట్ని అక్కడ ఎందుకు ఇవ్వలేకపోయావు? అక్కడ మీ నాన్న ఉన్నారా, మరి ఎలా ఇవ్వను? ఇదే నాకు నచ్చింది. నువ్వొకవైపు మీ ఆయనకి భయపడుతూ ఈ కొడుకు మీద దొంగచాటుగా చూపించే ప్రేమ నాకు అక్కర్లేదమ్మా. రే, నేనటు మీ నాన్నకు ఇటు నీకు మధ్య నలిగిపోతున్నాన్రా. మరేం చెయ్యను? అయితే ఒక పని చేయమ్మా, నువ్వు మీ ఆయన వైపే ఉండు. నువ్వు కూడా మీ ఆయనలాగే నన్ను ద్వేషిస్తూ ఉండు. రే, మాటలతో చంపకురా, అన్నం తినరా. నీ ప్రేమకు నీ అన్నానికి ఒక నమస్కారం. ఈ దొంగ ప్రేమలతో నన్ను చంపకండి. మీరు నన్ను వదిలేశారు, నేను మిమ్మల్ని వదిలేశాను. ప్రస్తుతం నాకెవరూ లేరు, నేను ఒంటరివాణ్ణే. నన్ను వదిలేయండి, నా బ్రతుకేదో నన్ను బ్రతకనివ్వండి. రే, నడిపోడా, ఏంట్రా ఈ మాటలు? అమ్మా నీకు దండం పెడతానమ్మా, ఇక్కడి నుంచి వెళ్ళో. నువ్వు మీ ఆయన కలిసి నన్ను చంపేసేదాకా ప్రశాంతంగా ఉండేలా లేరు. అత్తయ్య, అత్తయ్య. ఏంటి సాగర్, పిచ్చి పట్టిందా నీకు? కన్న తల్లితో అలాగేనా మాట్లాడేది? ఇన్ని సంవత్సరాలు నిన్ను పెంచినా నీకు పంచినా కన్న ప్రేమ కనబడనంత మాయలో ఉన్నావా నువ్వు? ఆపో. నా ప్రాణానికి వాళ్లే అనుకుంటే నువ్వు కూడా తయారయ్యావా? అందరూ కలిసి నన్ను చంపుకు తింటున్నారు. సాగర్, సాగర్. కడుపు నిండిందా? ఏమంటున్నారండి?
నీ కొడుకు మాటలకి కడుపు నిండిందా? కన్న కొడుకు ఖాళీ కడుపుతో పస్తుంటే చూసి తట్టుకోలేక అన్నం పెట్టి కొడుకు కడుపు నింపుదామని వెళ్ళావు. కాని వాడు మాటలతో నీ మనసు నిండా బాధని నింపి పంపించాడు. శ్రీరామ 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 ఏమండి వాడు నన్ను ఏమన్నాడో తెలుసా అండి? నాలో ఉన్న అమ్మ ప్రేమంతా ఒక నాటకం అంట, డ్రామా అంట. వాడు ఆ మాట అనగానే నాకు ప్రాణం పోయినట్టు అయిందండి. 9 నెలలు కడుపులో మోసాను, 6 ఏళ్ల గుండెల మీద మోసాను. ఇప్పటికీ కళ్ళల్లో మోస్తున్నాను. మరి అంటే అన్నానంటారు గాని ఈ అమ్మ ప్రేమని డ్రామా అనడానికి వాడికి మనసు ఎలా వచ్చిందండి? భుజమ్మ, వాడు వాడి మామ మాయలో ఉన్నాడు. మనము మన ప్రేమ అన్నీ వాడికి అబద్ధాలాగే కనిపిస్తున్నాయి. కొన్ని రోజులు వాడిని అలాగే వదిలేయాలి. వాడే దారిలోకి వస్తాడు. చెత్త, నిన్ను ఆట ఆడిస్తా. అయ్యో 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 అయ్యో! ఓ మై గాడ్, ఓ మై గాడ్! వాట్ ఈస్ దిస్ ఘోరం ప్రేమ? ఇప్పుడేమైందిరా? నువ్వు బట్టలు ఉతుకుతున్నావా? నేనేదో మర్డర్ చేస్తున్నట్టు అంత షాకింగ్ రియాక్షన్ ఇచ్చేవేంట్రా? నేనుండగా నువ్వు ఈ పనులు చేయడమా? అంతకంటే ఘోరం, దారుణం ఇంకేమైనా ఉంటాయా ప్రేమ? ఇంకేమైనా ఉంటాయా? ఇప్పుడేంటి, నువ్వు కూడా బట్టలు ఉతుకుతానంటావా? ఉతుకు, రానికెందుకురా అంత ఓవరాక్షన్ చేస్తున్నావు? అంటే నువ్వు ఒక్కదానివే కష్టపడితే నీకు కష్టంగా అనిపిస్తుంది. అదే కలిసి పనులు పంచుకుంటే హాయిగాను తేలిగ్గాను ఉంటుంది కదా. ఒరేయ్, చదువుకునే టైంలో నువ్వు పెద్ద జులాయివి, పనికి మాలిన సన్నాసివి కదరా. మరి ఎండాకాలంలో వరదలొచ్చినట్టు నీలో ఒకేసారి ఇంత మార్పొచ్చిందేంట్రా? రాలేదు, తెచ్చుకున్నాం. ఎందుకంటే నీ మెడలో తాళి కట్టాను కదా. డైలాగులాపి పంచేద్దాం పట్టు. ఒక్కదానివే కష్టపడుతున్నావు కదా, ఏదో హెల్ప్ చేద్దామని పెద్ద మనసుతో విశాలమైన హృదయంతో వస్తే నువ్వు ఇలా మీద పడి నన్ను డిస్టర్బ్ చేసేసి మనసుని పని మీద నుంచి ఎటో పరిగెత్తేలా చేస్తున్నావేంటి? అమాయకుణ్ణి ఇలా డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. దృష్టి కేవలం పని మీద పెట్టు, సరేనా? రే,
పద పద. ఏ, సరే ఒక్క నిమిషం ఉండు. ఓ నిన్ను చూడగానే నాకు కనిపించావో ఇలా పక్కన నువ్వేలే వైపే లాగింది. ధర్మం అని నేను ప్రశ్నిస్తున్నాను యువర్ ఆనర్. సచ్చినోడా, నువ్వే కావాలని నేను నీ మీద పడేలా చీర లాగి ఇప్పుడు మళ్ళీ నన్నే అంటున్నావా? తెలిసిపోయిందా? ఒరే, నువ్వసలు హెల్ప్ చేయడానికొచ్చావా లేదంటే రొమాన్స్ చేయడానికొచ్చావా? అహం, ఆ, రెండు. హ్మ్? పైకేమో స్వాతి ముత్యంలా అమాయకుల్లా ఉంటావు, కాని లోపల మాత్రం మన్మథరాజ వేషాలు చాలా ఉన్నాయిరా నీలో. సచ్చినోడా, నిన్ను ఉండ్రా.